అయితే సార్ మీకు రాజకీయ అనుభవం అంటే మీ పరంగా లేకపోయినప్పటికీ మీ నాన్నగారు రాజకీయాల్లో ఉన్నవారే, ఇండైరెక్ట్ గా మీరు కూడా పొలిటికల్ గా ఎంతో కొంత ఎఫెక్ట్ ఉన్నవాళ్ళే, అంటే మీ మీద కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా మీరు డాక్టర్ అయ్యారు, ప్రజా సేవలో ఇన్నాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందంటారా? అంటే మా నాన్నగారు 1985లో మొట్టమొదటిసారి అన్నగారు ఎన్టీ రామారావు గారు పిలిస్తే వచ్చారు. ఆయన కూడా అంతకుముందు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తాను మీకు. ఆయన బీఫామ్ ఇచ్చే వరకు ఎన్టీ రామారావు గారు ఎవరో మా ఫాదర్కి తెలియదు, మా ఫాదర్ ఎవరో ఎన్టీ రామారావు గారికి తెలియదు. ఓకే. ఫస్ట్ బీఫామ్ రెడీ అయింది. బీఫామ్ తీసుకున్న తర్వాత ఇక్కడ గన్నవరం మీటింగ్లో పరిచయం చేశారు, ఈయనే మీ అవనగడ్డ క్యాండిడేట్ అని. అది పరిస్థితి ఆ రోజుల్లో. అప్పటి వరకు ఈయన క్యాండిడేట్ అని ఆయనకి తెలీదు. అప్పుడు ఏంటంటే అన్నగారికి ఒక ఇంటెలిజెన్స్ సర్వే ఉండేది, ఎవరు గెలుస్తారని. అండ్ ప్రత్యర్థి మండల వెంకటకృష్ణారావు గారు అంతకుముందు 83లో గెలిచారనమాట. సో అందుకని ఈసారి మంచి క్యాండిడేట్ని పెట్టామని ఎత్తుకున్నప్పుడు ఈయన పేరు దొరికింది, ఈయన పెట్టేశారు.